ఏపీకి పెట్టుబడులు ఎక్కువ తీసుకురావాలనేది ఒక డాక్యుమెంట్ తో ముందుకు వెళ్తున్నాం. సెకీ ఒప్పందంపై అన్ని కోణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. న్యాయ నిపుణుల సలహాకు అనుగుణంగా ప్రభుత్వం వెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టొచ్చా అనే కోణాన్ని సీఎం పరిశీలిస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. దాని గురించి పూర్తిగా స్టడీ చేసి చట్టపరంగా ఏమైనా ఉంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు నడవాలనేది ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తున్నామని. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కాబట్టి ఆయన మాటే మళ్ళీ చెప్తున్నాం. ఆయన ఏదైతే అసెంబ్లీలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నాం. రేపు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నారు ఈ ఇన్సిడెంట్ని కూడా. సో ఇది కేవలం మన వరకే కాదు, ఇది ఇంకొక విదేశీ దేశానికి కూడా సంబంధించినటువంటిది కాబట్టి పూర్తిగా డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి నిర్ణయం కానీ తదుపరి దాని మీద డెసిషన్ కానీ తీసుకుంటారు. కాబట్టి దానికోసం కొంత చూసుకొని వెళ్ళాలనేది అది ఆలోచన. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నెగిటివ్ లైట్లో మనం చూస్తున్నాం. ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా సరే గత ప్రభుత్వం అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన చుట్టే తిరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఎస్కోబార్ లాగా తయారయ్యాడైనా అసలు పూర్తిగా రాష్ట్రాన్నే సర్వనాశనం చేస్తున్నాడని. మళ్ళీ అది ఏ ఇష్యూ ఎలా చూసినా సరే మళ్ళీ దానికే రావడం చాలా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో గర్వంగా గౌరవంగా బ్రతికేటటువంటి మనందరికీ కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా కొంత అవమానకరంగానే ఉంటుంది ఇదంతా కూడా. కానీ ఇష్యూ బేస్డ్గా మనం ఏదైనా చెప్పే ముందు అది నీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని చెప్పాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాని మీద తర్వాత స్పందిస్తామన్నారు. అంటే ఆర్థిక మూలాలు ఎక్కడ ఏదైనా అన్యాయం జరిగితే దాని మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అదే నేను ఇండికేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇష్యూస్ కూడా ఎలాగవుతున్నాయనంటే ఎక్కడ ఇలాంటి కరప్షన్ యాక్టివిటీ కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఇలాంటి అవకతవకలు జరిగాయనో మిస్అప్రోప్రియేషన్ జరిగిందనో ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉందనో ఇది కేవలం ఈరోజు వచ్చినటువంటి ఇష్యూ కాదు. మేము గత 5 yearsగా ఫ్లాగ్ చేస్తున్నాం. ఆఖరికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా డైవర్ట్ చేసి దాన్ని మిస్యూజ్ చేశారనేది. లిక్కర్ మీద ఎప్పుడైనా సరే మీరు లిక్కర్ కార్పొరేషన్ మీద లోన్ ఎప్పుడైనా చూసారండి? సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం ఎక్కడైనా చూసారండి? ఇలాంటి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ కూడా జరిగాయి. అది జరగకూడదని ఈరోజు ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా విడిచిపెట్టే విధంగా ఈరోజు కనబడుతున్నాయి. అందుకనే ఈరోజు దీన్ని కూడా పూర్తిగా పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వస్తారు.